హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. వేసవి సెలవులు ముగిశాయి. స్కూల్లో జాయిన్ అవ్వడానికి పిల్లల భవిష్యత్తుల కోసం తల్లిదండ్రులు చక్కగా ఎంతో ఆరాటంగా ఉన్నారు. అండ్ ఈరోజు మనం శ్రీ సుబ్బమ్మాదేవి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి అయితే మనమైతే వచ్చేసాం. అక్కడ పిల్లలు స్కూల్స్ ఓపెనింగ్ అయినాయి. వాళ్ళ యొక్క పేరెంట్స్తో న్యూ అడ్మిషన్స్ కోసం అండ్ పాత యొక్క ఓల్డ్ క్లాసెస్ నుంచి న్యూ క్లాసెస్ వరకు వెళ్ళడానికి పిల్లలు కూడా ఎంతో ఆతృతంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళతో మాట్లాడేసిద్దాం. ఇప్పుడు మన మధ్యన ఒక విద్యార్థితో మాట్లాడేసిద్దామా. నీ పేరు? వై దివ్యశ్రీ. ఏ క్లాస్ అమ్మా? 10th క్లాస్కి వచ్చాను. ఇప్పుడు 9th నుంచి 10th క్లాస్. 9th నుంచి 10th వచ్చాను. మరి హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసావు? స్కూల్స్ ఓపెనింగ్ అయిపోయింది. హాలిడేస్ బాగానే ఎంజాయ్ చేశాను. గుంటూరు వెళ్ళాను. అక్కడ కేఎల్ యూనివర్సిటీలో లైబ్రరీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. హాలిడేస్ వేస్ట్ చేయకూడదని మెహందీ క్లాసెస్ కూడా వెళ్ళాను. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని. లైబ్రరీస్కి వెళ్ళడం, స్టోరీస్ బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. 10th వేస్ట్ చేయకూడదని చెప్పి ముందు నుంచే మ్యాథ్స్, సైన్స్ బాగా ప్రిపేర్ అవుతున్నాను. 10thలో బాగా స్కోర్ చేయాలని ఎయిమ్ ఉంది. కాబట్టి హాలిడేస్ అయితే నేను వేస్ట్ చేసుకోలేదు. ఇప్పుడు 10th కదా, నెక్స్ట్ ప్లానింగ్ అంటే మేబీ 6th నుంచి 7thకి వెళ్తే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా 9th నుంచి 10thకి వెళ్ళావు అంటే ద పబ్లిక్. మరి దానికి తగ్గ ప్రికాషన్స్ కానీ దానికి కొన్ని ఏర్పాట్లు కానీ ముందే సమ్మర్లో ఫుల్ తీసేసుకున్నావా? తీసుకున్నాను సార్. పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇంకా బాగా మార్క్స్ రావాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా మంచి విద్యార్థిగా ఉండాలి అని. మనకి సబ్జెక్ట్ అనేది అంత బాగా వస్తుంది. 10th క్లాస్లో మనం బేసిక్గా మీరు ఫోకస్ చేస్తుంది ఏంటంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. మనకి క్వశ్చన్ వచ్చేసిందా రాలేదని పక్కన పెట్టాలి. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఒక పరిసరాలు అంటే ఏంటి? పరిసరాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, తర్వాత నేల, గాలి, ఇవన్నీ కూడా పరిసరాల్లో. ఓకేనా? పరిసరాలను గురించి నువ్వు ఓకేనా? సో అదే సోషల్లో సైన్స్ వచ్చేటప్పటికి బ్రెయిన్తో ఆలోచించండి. బ్రెయిన్తో అంటే బ్రెయిన్తో ఓపెన్ చేసి ఆలోచించండి. 90% ఈజీ అయిపోతుంది. 10% అర్థం అవుతుంది. దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే దాన్ని మళ్ళీ మనం అచీవ్ చేస్తాం. సో 9th వరకు కరువులో ఉన్న వాళ్ళు ఎవరికి 9thలో సరిగ్గా క్లాసెస్ అటెండ్ అవ్వకుండా చదవకుండా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో MOUs మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్.